శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. సాధారణంగా సప్తమ స్థానం భార్యాభర్తల అనుబంధం, అలాగే మీ యొక్క అఫైర్సు, పెళ్లి సంబంధాలు, విదేశ వ్యవహారాలు, ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాలు సప్తమ భావం నుండి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సప్తమ భావం అంటే సప్తమ స్థానంలో ఏ గ్రహం లేకుండా ఖాళీగా ఉంటేనే వారి యొక్క వివాహ జీవితం చాలా సున్నితంగా పర్ఫెక్ట్గా సమస్యలు లేకుండా నడడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఒక గ్రహం ఉన్నా ఆ గ్రహ సంబంధించినటువంటి కారకత్వాల ద్వారా జాతకుడు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అది అందుకనే సాధారణంగా సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉండడం కారకో భావనాశయ అని ఇబ్బంది పడడం అంటూ ఉంటారు. అంటే ఒక అందమైనటువంటి భార్య జాతకుడికి రావడం వల్ల చుట్టుపక్కల వారి యొక్క కళ్ళన్నీ కూడా ఆ స్త్రీ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు మానసిక క్షోభకి గురవుతూ ఉంటాడని ఈ విధంగా మన శాస్త్రాల్లో సప్తమ భావంలో శుక్రుడున్నా కూడా అది అంత అనుకూలం కాదని నిర్ణయించడం జరిగింది. అది కొంతమందికి అనుకూలంగానూ ఆనందంగానూ ఉంటుంది. బట్ ఏవైనా ప్రస్తుతం 4 గ్రహాల సంచారం ఇది జాతకుడికి చాలా వరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కుజుడు మెయిన్గా సప్తమ స్థానంలో ఉండడం, రవి కూడా సప్తమంలో ఉండడం, ఈ బుధ శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఈ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఒకేసారి 4-5 పెళ్లి సంబంధాలు రావడం, ఏది తేల్చుకోవాలో నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే రవి సప్తమంలో ఉన్నాడో భార్యాభర్తల మధ్య ఒక ఇగో అన్నది స్టార్ట్ అవుతుంటుంది. ఎవరు గొప్ప అంటే ఎవరు, నువ్వు గొప్ప అంటే నువ్వు, ఈ విధంగా ఈ పనులు నువ్వు చేయాలి, ఈ పనులు నేను చేస్తాను అన్న విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, సమయానికి ఏది చేయకపోవడం వల్ల ఒకరినొకరు ఆగ్రహించుకొని ఎడబాటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది జీవితాల్లో భర్త లేదంటే భార్య మరీ బిజీగా చాలా పని ఒత్తిడి వల్ల భర్త విషయాలు అసలు పట్టించుకోకపోవడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చాలా వరకు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి. వ్యాపారంలో కూడా చాలా ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనకి రావాల్సినటువంటి కస్టమర్ల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనం మంచి చేసినా కూడా, మంచి సర్వీస్ అందించినా కూడా దాన్ని వారు సకాలంలో ఉపయోగించుకోలేకపోవడం, మనల్ని బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తి వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా సప్తమ స్థాన సంచారం ధనాధిపతి రవితో కంబస్ట్ అయి ఉండడం వలన తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేద్దామన్నా మనీ టైట్ అవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర ధనం ఉంటుంది కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోవడం వల్ల ఏ విషయంలో కూడా మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందించలేకపోతూ ఉంటారు. అలాగే మీ నుంచి ఎక్కువ ధనం ఈ కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీ యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ మధ్య ఇతరులు కలగ చేసుకోవడం వల్ల మీ మధ్య మరీ అగాధం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలంతా కూడా భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దాన్ని సర్దుకుపోయే దూరంలోనే వెళ్ళాలి తప్ప అది పెద్దది చేసుకోవడం వల్ల మీకే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మరి 9వ స్థానంలో శని భగవానుడు, సప్తమంలో కుజుడు కంపల్సరీగా మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం ద్వారా, లేదంటే మీ జీవిత భాగస్వామికి విదేశ అవకాశం రావడం ద్వారా కొంత ఎడబాటు వచ్చినప్పుడు కూడా అది మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏ విషయంలోనైనా సరే సమయానికి తగు సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఎటువంటి సమస్య అయినా సరే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో కాకుండా తల్లి తరపు అంటే తల్లిదండ్రుల వైపు నుంచి సహకారం అంది మీకు సంపూర్ణంగా ఈ ప్రతి సమస్య సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో పాల్గొంటారు. ఏదైనా ఈ వారంలో 21, 22, 23 తారీఖులో అధిక శ్రమ, అధిక ధన వ్యయం, మానసిక అశాంతి తప్పకపోవచ్చు. అందువల్ల అంటే ఆ రోజుల్లో అంటే మరి
20, 21, 22 తారీఖుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ధన విషయంలో ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదో విధంగా మోసం ద్వారా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు, వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంతే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచార రీత్యా బలంగా ఉండాలి, వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా, ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.